మెరుపు కలలు మెరుపు కలలు ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను. సౌందర్య అడిగిందల్లా కాదనకుండా ఇచ్చాను. బహుశా అదే నేను చేసిన పొరపాటేమో. అందుకే ఈరోజు అదంతా మొండిగా తయారయ్యింది. చూడు, దాని గురించి నువ్వేం బాధపడకు. నీ ప్రయత్నం నువ్వు చేశావు. నువ్వంతలా ప్రాధాయపడినా రాకపోతే అది దాని కర్మ. ఏదో ఒకరోజు అది చేసిన పొరపాటేంటో దానికి తెలుస్తుంది. ఆ రోజే వస్తుంది. దాని గురించి ఆలోచిస్తూ నువ్వెందుకు ఆకలితో ఉండాలి? అమ్మా, ఇదంతా నాకంతా తెలుసమ్మా. నేనంతా చూశాను. నన్ను వదలు. అక్క దగ్గరికి వెళ్ళాలి. నన్ను వదలు. చెప్తాను కదా, వదలు. నేను అక్క తీసుకుని రావాలి. నువ్వు నేను తాళి కట్టిన భార్యవి. నిన్నెవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను అంటున్నాను. ఇప్పుడు జరుగుతున్న ప్రతి సమస్యకు నువ్వు కట్టిన తాళే కారణమయ్యాయి. ఆ ధర్మతేజ నిన్నంతలా అవమానిస్తుంటే, దూరంగా ఉన్న నాకే కడుపు రగిలిపోతుంటే, పక్కనే ఉన్న సౌందర్యకి అరే తన చెల్లెలు అని కూడా మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయినప్పుడే నేను సౌందర్యం మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకుంది. నువ్వు తన గురించి ఆలోచించుకో. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. నిన్నటి వరకు నిన్న ఆ విమలమ్మ గాని ఆ వాసు గాని ఏదో ఒక రకంగా మభ్యపెట్టి నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారేమో అని చిన్న భయం ఉండేది. కాని ఈరోజు నువ్వు వాసు తప్పుని ఎత్తి చూపించి అతను చేసిన బుద్ధి లేని పనికి, ముందు చూపు లేని పని గురించి చెడామడా తిట్టేసరికి నీ మీదున్న నమ్మకం మరింత పెరిగింది. అవును సమయం, అతను నీ మెళ్ళో తాళి కట్టగానే ఆ తాళికి విలువిచ్చి నాకిచ్చిన మాటని ఎక్కడ తప్పుతావేమో అని ఏ మూలనో చిన్న అనుమానం ఉండేది. కానీ ఈ రోజుతో నాకు చాలా క్లారిటీ వచ్చింది. నిజం చెప్పాలంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నా మీద నువ్వు ఉంచిన నమ్మకాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోనమ్మా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ ప్రేమ కోసం నేనెంతగా తప్పించానో మాటల్లో చెప్పలేనమ్మా. సరే, జరిగింది వదిలే. ఇక నుంచి మనం ఎలా ఉండాలో ఏం చేయాలో అది ప్లాన్ చేద్దాం.